ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి. దోసకాయ రొయ్యల ఇగురు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దానికోసం కడాయిలో ఫస్ట్ ఆయిల్ వేసుకుని రొయ్యలను అయితే నీచు వాసన లేకుండా వేపేసుకుందామండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఆ నీళ్ళంతా ఎగిరే వరకు ఉడికించుకోవాలండి. ఈ పద్ధతిని ఆగిలి వేయడం అంటారనమాట. మన పాతకాలం ఫ్రిడ్జ్లో అవి ఉండే కాదు కదా, ఇలా ఆగిలి పెట్టేసుకుని వారం మొత్తం వాడుకునేవాళ్ళు. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ అండ్ 4-5 పచ్చిమిర్చి వేసుకొని మగ్గిన తర్వాత అయితే దోసకాయ వేసుకోండి. దోసకాయ అనేది నక్క దోసకాయలు అంటారు కదా, కొంచెం పుల్లగా ఉంటాయి, పైన డార్క్ ఎల్లో ఉంటుంది తొక్క. ఆ దోసకాయలు అయితే బాగుంటుందండి పుల్ల పుల్లగా. ఇలా వేగిన తర్వాత అయితే ఉప్పు, పసుపు వేసుకుని కలిపేసుకోవాలన్నమాట. మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. 80% దోసకాయలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకున్న రొయ్యలు వేసుకోవడమేనండి. ఇలా వేసుకుంటాం వల్ల ముక్కలు రొయ్యల్ని పీల్చుకుని చాలా పులుపది పట్టేసి చాలా బాగుంటుంది అనమాట. సిమిలర్ టు మన మామిడికాయ రొయ్యల్లాగా అనిపిస్తుంది. సో ఉప్పు ఒకసారి చెక్ చేసేసుకొని అంతా కలుపుకొని దించేసే ముందు కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని ఎంజాయ్ చేసేయడమేనండి. థ్యాంక్ యూ.